Good morning to one and all. Today's session will discuss about HTML structure. HTML structure. What is the full form to HTML? Hypertext Markup Language. So HTML full form. HTML full form. Hypertext Markup Language. Hypertext Markup Language. HTML full form ఏంటంటే హైపర్టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. దీన్ని ఎందుకు యూజ్ చేస్తామంటే డిజైనింగ్ ది వెబ్ పేజెస్. ఓకేనా, మీ అందరికి తెలుసు కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజ్ అంటే వెబ్సైట్. సో ఒక వెబ్సైట్ మనం డెవలప్ చేయాలంటే అక్కడ మస్ట్ అండ్ షుడ్ మనం ఏం చేయాలంటే వెబ్ పేజెస్ అనేది డిజైన్ చేయాలి. వెబ్ పేజెస్ డిజైన్ చేయాలంటే మనకి ఏ లాంగ్వేజ్ యూజ్ చేస్తామంటే HTML, స్టాటిక్ వెబ్ పేజెస్. ఇక్కడ వెబ్ పేజెస్ అగైన్ క్లాసిఫైడ్ టు టూ టైప్స్: స్టాటిక్ వెబ్ పేజ్, డైనమిక్ వెబ్ పేజ్. స్టాటిక్ వెబ్ పేజ్ మీన్స్ ఇట్ విల్ నాట్ పర్ఫార్మ్ ది ఎనీ యాక్షన్. స్టాటిక్ వెబ్ పేజ్ అంటే ఎలాంటి యాక్షన్ పర్ఫార్మ్ చేయదు. జస్ట్ పారాగ్రాఫ్ డిస్ప్లే చేయడము, హెడ్డింగ్స్ డిస్ప్లే చేయడము, ఇమేజెస్ డిస్ప్లే చేయడము. ఒక వెబ్ పేజ్లో ఏదైనా ఇమేజ్ డిస్ప్లే చేయాలి, హెడ్డింగ్ డిస్ప్లే చేయాలి, పారాగ్రాఫ్ డిస్ప్లే చేయాలి, టేబుల్స్ డిస్ప్లే చేయాలి, ఏదన్నా లిస్ట్ ఐటమ్స్ ఆర్డర్ లిస్టు, అన్ఆర్డర్ లిస్టు డిస్ప్లే చేయాలి, లింక్స్ ఇవ్వాలి, ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి లింక్స్ ఇవ్వాలి. ఓకేనా, ఇవి దీన్ని ఏమంటారంటే స్టాటిక్ వెబ్ పేజ్ అంటారు. ఇంకొకటి డైనమిక్ వెబ్ పేజ్. సో డైనమిక్ వెబ్ పేజ్ మీన్స్ ఇట్ విల్ పర్ఫార్మ్ సమ్ యాక్షన్. దట్ వెబ్ పేజెస్ పర్ఫార్మ్ ది సమ్ యాక్షన్. సపోజ్ కొన్ని వెబ్ పేజెస్లో చూసారంటే టెక్స్ట్ ఫీల్డ్, టెక్స్ట్ ఏరియా, బటన్స్ ఉంటుంది. సో మన అన్ని ఫీల్డ్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సో వెన్ ఎవర్ క్లిక్ ఆన్ ది బటన్ ఆటోమేటిక్లీ వాట్ హ్యాపెన్, ఇట్ పర్ఫార్మ్ సమ్ యాక్షన్. యాక్షన్ పర్ఫార్మ్ అవుతుంది. యాక్షన్ అంటే ఆ డేటా అన్ని కూడా డేటాబేస్లో స్టోర్ అవ్వడము, మళ్ళీ డేటాబేస్ నుంచి మళ్ళీ అగైన్ ఇట్ సెండ్ రెస్పాన్స్ టు ది క్లయింట్, మళ్ళీ క్లయింట్కి రెస్పాన్స్ వస్తుంది. దాన్ని యాక్షన్ అంటారు. సో ఇక్కడ ఒక డెఫినేషన్ కూడా ఉంది, సెషన్. సెషన్ అంటే ద స్పాన్ ఆఫ్ టైం బిట్వీన్ రిక్వెస్ట్ టు రెస్పాన్స్. రిక్వెస్ట్ టు రెస్పాన్స్ ఫ్రమ్ క్లయింట్ టు సర్వర్. మనం గూగుల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిక్వెస్ట్ ఇచ్చామనుకోండి, ఇమీడియట్గా మళ్ళీ మనకి రెస్పాన్స్ వస్తుంది కదా, దాన్ని ఏమంటారు సెషన్ అంటారు. ఇవన్నీ ఎక్కడ వర్క్ అవుతుందంటే డైనమిక్ వెబ్ పేజెస్. బట్ మనకి ఇక్కడ చెప్పేది ఏమంటే స్టాటిక్ వెబ్ పేజెస్. స్టాటిక్ వెబ్ పేజెస్ ఇట్ విల్ నాట్ పర్ఫార్మ్ ది ఎనీ యాక్షన్. ఇక్కడ మీరు చూసారంటే దానికోసం మనం HTML యూజ్ చేస్తారు డిజైనింగ్ కోసం. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందో చూద్దాం. HTML స్ట్రక్చర్ మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు C లాంగ్వేజ్ నేర్చుకుంటున్నారు. ఓకేనా, జావా లాంగ్వేజ్ నేర్చుకుంటారు. సో మీరు చూసే వాటికి స్ట్రక్చర్ C ప్రోగ్రామ్ స్ట్రక్చర్ వచ్చి డాక్యుమెంటేషన్ సెక్షన్, లింక్ సెక్షన్, డెఫినేషన్ సెక్షన్, గ్లోబల్ వేరియబుల్ డిక్లరేషన్ సెక్షన్, దెన్ మెయిన్ ఫంక్షన్. మళ్ళీ మెయిన్ ఫంక్షన్ ఏముంటుంది, లోకల్ వేరియబుల్ డిక్లరేషన్ పార్ట్, ఎగ్జిక్యూటబుల్ పార్ట్. సో దట్ ఈస్ స్ట్రక్చర్ ఆఫ్ C. బట్ స్ట్రక్చర్ ఆఫ్ జావా ఎలా ఉంటుంది, డాక్యుమెంటేషన్ సెక్షన్, తర్వాత ప్యాకేజ్ స్టేట్మెంట్, ప్యాకేజ్ సంబంధించిన రాస్తే అక్కడ ప్యాకేజ్ స్టేట్మెంట్ ఉంటుంది, మళ్ళీ ఇంపోర్ట్ స్టేట్మెంట్, దెన్ ఇంటర్ఫేస్ స్టేట్మెంట్, తర్వాత చూసినట్టే క్లాస్ డెఫినేషన్, మళ్ళీ క్లాస్లో మళ్ళీ వేరియబుల్ డిక్లరేషన్ పార్ట్, ఎగ్జిక్యూటివ్ పార్ట్, తర్వాత ఇఫ్ యూ వాంట్ రిక్వైర్మెంట్ సబ్ ప్రోగ్రామ్ సెక్షన్. అది జావా స్ట్రక్చర్. కానీ HTML స్ట్రక్చర్ ఫస్ట్ చూసినారనుకోండి, ఏ HTML అయినా కూడా మస్ట్ అండ్ షుడ్, ఓకేనా, స్టార్ట్ విత్ ది HTML ట్యాగ్. దీన్ని యాంగులర్ బ్రాకెట్ అంటారు. ఏ ట్యాగ్ అని ఎలా స్టార్ట్ చేస్తామంటే విత్ ది యాంగులర్ బ్రాకెట్. HTML ఇచ్చాము, ఓకేనా, ఇలా స్టార్ట్ చేయాలి. ఎలా ఇవ్వాలంటే ఏ సింబల్స్ యూజ్ చేయాలంటే యాంగులర్ బ్రాకెట్. వీటిని ఏమంటారు, యాంగులర్, ANGULAR. ఓకేనా, ఏ ట్యాగ్స్ అయినా కూడా ఎలా ఇవ్వాలంటే విత్ ఇన్ ఏ యాంగులర్ బ్రాకెట్ ఇవ్వాలి. నియర్లీ 134 ట్యాగ్స్ అవైలబుల్ ఇన్ HTML. ఎన్ని ట్యాగ్స్ ఉందంటే 134. మీ అందరికీ తెలుసు హౌ మెనీ కీవర్డ్స్ ఇన్ C అంటే మీకు అందరికీ తెలుసు 32 కీవర్డ్స్. జావాలో చూసంటే 50 కీవర్డ్స్ అడిషనల్గా ఇప్పుడు యాడ్ అయినాయి, ఒక 16, 18. ఓకేనా, అంటే 68 అలా చెప్తాం.
HTML లో చూస్తే అదే లాగే ట్యాగ్స్. ఓకేనా, ఎన్ని ఉన్నాయంటే 134 ట్యాగ్స్. ఓకేనా, సో హియర్ దిస్ 134 ట్యాగ్స్ ఓకేనా యూటిలైజ్ చేసుకుని మనం ఏదైనా కూడా వెబ్ పేజ్ డిజైన్ చేయొచ్చు. స్టాటిక్ వెబ్ పేజెస్ ఆ HTML ట్యాగ్ లిస్ట్ కూడా నేను మీకు డిస్ప్లే చేస్తాను. ఓకేనా, సో నేను డిస్ప్లే చేస్తాను చూడండి 134 ట్యాగ్స్. తర్వాత ఇక్కడ మీరు చూసారంటే ఏ ట్యాగ్స్ అయినా కూడా ఎలా ఇవ్వాలంటే ఇది యాంగులర్ బ్రాకెట్. మరి ఎలా ఎండ్ చేయాలంటే ఇక్కడ మీరు చూసారంటే ఇది యాంగులర్ బ్రాకెట్. దెన్ అగైన్ యూజింగ్ ది స్లాష్ ఫార్వర్డ్ స్లాష్ యూజ్ చేయాలి. ఎండింగ్ ట్యాగ్ ఏం యూజ్ చేయాలంటే ఫార్వర్డ్ స్లాష్ బాబు చూడండి ఇది బ్యాక్ స్లాష్, ఇది ఫార్వర్డ్ స్లాష్. మన HTML ట్యాగ్ యూజ్ చేయాల్సింది ఫార్వర్డ్ స్లాష్ ప్రతి ఒక్క ట్యాగ్ కి. సో each every tag must should contain so opening tag and closing tag. So opening tag కి ఎలా చేయాలంటే within angular bracket. So ending tag that means closing tag means first one should specify the forward slash with tag name. అలాంటి చాలా ఉన్నాయి. HTML head tag H1 headings H1 H2 H3 H4 H5 H6 headings డిస్ప్లే చేయండి. పారాగ్రాఫ్ కావాలనుకోండి పారాగ్రాఫ్ ట్యాగ్ p ట్యాగ్, ఇమేజ్ అనుకోండి img ఇమేజ్ ట్యాగ్ కి img. నెక్స్ట్ హైపర్ లింక్స్ అనే అనుకోండి యాంకర్ ట్యాగ్ a ట్యాగ్. ఇలా ప్రతి ట్యాగ్ ఎలా ఇవ్వాలంటే యాంగులర్ బ్రాకెట్ లో ఇవ్వాలి. ఎలా క్లోజ్ చేయాలంటే ఆ ట్యాగ్ నేమ్ దెన్ ఫార్వర్డ్ స్లాష్. ఓకేనా, సో అది ఫస్ట్ పార్ట్ HTML. తర్వాత దీంట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఏముంటుందంటే కామెంట్ సెక్షన్. ఫస్ట్ కామెంట్ సెక్షన్. సో జస్ట్ గివ్ ది కామెంట్స్ అబౌట్ ది అవర్ ప్రోగ్రామ్. సో అది ఎలా ఇవ్వాలంటే కామెంట్ సెక్షన్ లో ఇవ్వాలి. దట్ ఇస్ ద ఫస్ట్ వన్ కామెంట్ సెక్షన్. సెకండ్ సెక్షన్ చూసారంటే ఇక్కడ హెడర్ సెక్షన్. మనం ఏదైనా ఆ వెబ్ పేజ్ లో టైటిల్ ఏమైనా డిస్ప్లే కావాలనుకోండి, ఆ వీడియోలో ఏమైనా టైటిల్స్ డిస్ప్లే కావాలి, వెబ్ పేజ్ లో స్టార్టింగ్ టైటిల్ నేమ్ ఏదైనా డిస్ప్లే కావాలి. ఓకేనా, సో ఐ లవ్ ఇండియా. సో ఇలాంటి టైటిల్ ఏమైనా ఇవ్వాలంటే ఎక్కడ ఇవ్వాలంటే అది హెడర్ సెక్షన్ లో. మళ్ళీ ఏముంటుంది టైటిల్ ట్యాగ్. నెక్స్ట్ దాని తర్వాత మళ్ళీ బాడీ సెక్షన్. మళ్ళీ ఏమవుతుందంటే బాడీ సెక్షన్. ఇక్కడ బాడీ సెక్షన్ లో మనం ఎంటైర్ ట్యాగ్స్ ఆల్ ట్యాగ్స్ అన్ని కూడా ఇక్కడ మనం యూజ్ చేయాలి. ఓకేనా, బాడీ సెక్షన్ యూజ్ చేయాలి. దెన్ ఫైనల్ గా మనకి ఏమేమి ట్యాగ్స్ కావాలో అవన్నీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఓకేనా మొత్తం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత దెన్ ఫైనల్లీ వాట్ హ్యాపెన్. సో వి క్లోజ్ ది HTML. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ అయ్యింది మళ్ళీ క్లోజ్ అయ్యింది. తర్వాత వీటి మధ్యలో మళ్ళీ హెడర్ సెక్షన్ వస్తుంది. హెడర్ లో మళ్ళీ ఏముంటుంది టైటిల్ సెక్షన్. తర్వాత బాడీ సెక్షన్. బాడీ సెక్షన్ లో నేను చెప్పిన 134 ట్యాగ్స్ అన్ని ఎక్కడ యూజ్ చేయాలంటే ఇక్కడ మాక్సిమం బాడీ సెక్షన్ లో యూజ్ చేయాలి. దెన్ ఫైనల్లీ క్లోజ్ ది HTML ట్యాగ్. నౌ you can save the file HTML file. How to save the HTML file? .html extension. మీ అందరికీ తెలుసు how to save the C program అంటే .c file name .c. how to save the C++ అంటే file name .cpp. how to save the Java file is file name .java. how to save the Python program is file name .py. In similarly, how to save the HTML file? Okay na? So file name .html and save it. File name .html. Save చేసిన తర్వాత దీన్ని కంపైల్ చేయాలి, రన్ చేయాలి. ఇక్కడ కంపైల్ రన్ ఏ మోడ్ C లో అయితే ఉంటుంది. C లో Alt F9 కంపైల్ కి, రన్ కి కంట్రోల్ F9. జావాలో కంపైల్ చేయాలంటే జావా సి స్పేస్ ఫైల్ నేమ్ డాట్ జావా, రన్ చేయాలంటే జావా స్పేస్ ఫైల్ నేమ్. కానీ HTML అలా కాదు. సో డైరెక్ట్లీ క్లిక్ ఆన్ ది ఫైల్. సో దట్ ఫైల్ ఆటోమేటిక్ వాట్ హ్యాపెన్ రన్ ఇన్ ది వెబ్ బ్రౌజర్. ఆ ఫైల్ నేమ్ పైన క్లిక్ చేస్తే చాలా ఆటోమేటిక్ గా ఓకేనా, అది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ కానీ లేదా క్రోమ్ లో కానీ ఓకేనా లేదా మొజిల్లా ఫైర్ఫాక్స్ లో కానీ ఎక్కడైనా కూడా డైరెక్ట్ గా రన్ అవుతుంది వెబ్ బ్రౌజర్. ఓకేనా, సో ఇట్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ HTML. వెరీ సింపుల్ మై డియర్ స్టూడెంట్స్. ఫస్ట్ దీంట్లో కామెంట్ సెక్షన్ ఉంటుంది. ఓకేనా, కామెంట్ సెక్షన్ ఎక్కడ డిక్లేర్ చేయాలంటే HTML ట్యాగ్ లో ఫస్ట్ HTML లో కామెంట్ సెక్షన్, తర్వాత హెడర్ సెక్షన్. హెడర్ సెక్షన్ లో మళ్ళీ ఏముంటుందంటే టైటిల్ ఉంటుంది. మళ్ళీ
ఇక్కడ టైటిల్ చూసారంటే టైటిల్ కూడా ట్యాగ్ ఉంది TITLE. ఇప్పుడు ఇక్కడ ఇవ్వాలి ఐ లవ్ మై ఇండియా అలా ఇవ్వాలి ఐ లవ్ మై ఇండియా. ఇలా ఇచ్చి మళ్ళీ క్లోజ్ చేయాలి టైటిల్ ట్యాగ్. టైటిల్ ట్యాగ్ క్లోజ్ చేసి మళ్ళీ హెడర్ సెక్షన్ క్లోజ్ చేయాలి. ఇక్కడ హెడర్ సెక్షన్ మళ్ళీ ఏం చేయాలంటే క్లోజ్ చేయాలి. అదే రకంగా బాడీ సెక్షన్ ప్రతిదీ ఇంక్లూడ్ చేస్తాము ఏం చేయాలంటే క్లోజ్ చేయాలి. మళ్ళీ HTML మళ్ళీ క్లోజ్ చేయాలి. ఓకే మై డియర్ స్టూడెంట్స్, సో ఈ విధంగా ప్రతి ట్యాగ్ ఓపెన్ చేసి ఇంక్లూడ్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తూ రావాలి. ఓకేనా? సో ఇది సెక్షన్స్ గుర్తుపెట్టుకోండి. కామెంట్ సెక్షన్, హెడర్ సెక్షన్, బాడీ సెక్షన్. సో ఫైల్ నేమ్ డాట్ HTML అని సేవ్ చేసి డైరెక్ట్ గా రన్ చేయండి బ్రౌజర్. సో ఇట్ ఈస్ ద ప్రొసీజర్ టు ఓకేనా ఇంక్లూడ్ ది HTML program to this structure. I think my dear students everybody understood this concept. Okay, if you like my videos please like, share, subscribe. Thank you.